నాంపల్లిలో లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నీలోఫర్లో బాలుడు అర్నవ్ కు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. నిన్న ఆసుపత్రికి తీసుకువెళ్లిన వెంటనే బాలుడికి లాపరోటమీ సర్జరీ నిర్వహించారు. ఎక్కువసేపు లిఫ్ట్ కింద ఉండిపోవడం వల్ల పొత్తి కడుపు నలిగిపోయిందని, ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగిందని వైద్యులు తెలిపారు. నాంపల్లిలో లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ప్రస్తుతం నీలోఫర్ లో అర్నవ్ పరిస్థితి ఎలా ఉంది? జరిగినటువంటి సంఘటనలో బాలుడు లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. మొదటి ఫ్లోర్, రెండో ఫ్లోర్ మధ్యలో ఇరుక్కుపోయారు. అది అందులో ఇరుక్కుపోయేటువంటి సమయంలో ముందు భాగం కావచ్చు, ఆయనకు వెనుక భాగంలో కావచ్చు ఈ విధంగా గాయాలైనాయి. దాంతో స్కిన్ ర్యాషెస్ అయింది. దాంతో పాటు ఇంటర్నల్ నర్వ్ సిస్టమ్ కూడా దెబ్బతిన్నది. దాంతో బ్లీడింగ్ కూడా, అంటే లోపలనే కొంత రక్తస్రావం జరిగినట్టు. దాంతో ఆయనకు ఆక్సిజన్, ఎందుకంటే రక్తస్రావం జరిగేటువంటి సమయంలో వెయిన్స్ లో అంటే నరాల్లో వెళ్లాల్సిన రక్తం వెళ్ళకపోతే ఆక్సిజన్ బాడీకి కావచ్చు, బ్రెయిన్ కు కావచ్చు అందేటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి అది కూడా కొద్ది సమయంలో అయితే ఆక్సిజన్ పెట్టేసి ఆ విధంగా వెంటనే రికవర్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే చాలా సేపు వరకు ఆ లిఫ్ట్ లో ఉండిపోవడంతో ఆ తర్వాత లేట్ గా గమనించడం, ఆయన తీసుకొని నీలోఫర్ హాస్పిటల్ తీసుకెళ్లేసరికి సమయం కాస్త ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా అప్పటికే ఆ బాబుకు కాస్త ఆ బ్రెయిన్ కి వెళ్లాల్సినట్టు ఆక్సిజన్ కూడా అందకపోవడంతో కొన్ని బ్రెయిన్ లో న్యూరో సెల్స్ కూడా కొన్ని డ్యామేజ్ అయిపోయినాయి. దాంతో ఆక్సిజన్ తీసుకోవడం ఇబ్బంది అయింది. నిన్నటి వరకు ఆక్సిజన్ పెట్టారు. 24 గంటలు అయితే ఏదైనా చెప్పలేమంటూ నిన్న కూడా డాక్టర్లు చెప్పారు. అదే అంశాన్ని ఇప్పుడు చెప్తున్నారు. ఆయనకు ఆక్సిజన్ తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. దాంతో పాటు అటు శరీరం కావచ్చు, అటు బ్రెయిన్ కావచ్చు వెళ్ళేటువంటి ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతున్నాయంటూ డాక్టర్లు చెప్తున్నారు. ఇంకా కొన్ని గంటలైతే ఏదైంది చెప్పలేము. ఇప్పటి వరకు అయితే పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని చెప్తున్నారు. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతుంటాయి. జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్నపిల్లల విషయంలో కూడా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి నిన్న చాలా సీరియస్ గానే శ్రమించారు. అటు ఆ హైడ్రా అధికారులు కావచ్చు, హైడ్రా బృందం కావచ్చు వెంటనే మేల్కొని ఆ బాబుని బయటకు తీసేటువంటి ప్రయత్నం కావచ్చు. అక్కడి నుంచి వెంటనే నీలోఫర్ ఆసుపత్రి తరలించేసి ట్రీట్మెంట్ చేపట్టారు. ట్రీట్మెంట్ కూడా చాలా మెరుగైన ట్రీట్మెంటే చేపట్టారు. అయినప్పటికీ కూడా బాలుడికి కాస్త ఇప్పటి వరకైతే ఆక్సిజన్ తీసుకోవడంలో ఇబ్బంది ఉంది. ఇంకో కొన్ని గంటలైతే చెప్పలేమన్న పరిస్థితి డాక్టర్లు చెప్తున్నారు. వరలక్ష్మి.